19 మొత్తం చెరువు లాక్కుని స్వాహా చేశారు. ఆ స్వాహా చేయడానికి బహిరంగ సవాలిస్తున్నాం స్లీపర్లోనే. డెవలప్మెంట్ అంటారేంటి? ఈయన డెవలప్ చేసేదేంటి? ఎమ్మెల్యే ఎవరున్నా డెవలప్ చేస్తారు, కానీ వాళ్ళకి రావాల్సిన సొమ్ము స్వాహా చేసింది ఎవరు? అబ్బాయి చౌదరి నాన్న, బాపిని చౌదరి, వీళ్ళే. కొల్లేరు గ్రామంలో ఉన్న మొత్తం సొమ్ము అంతా లీజులు మొత్తం స్వాగ చేసి నీళ్ళే. ఆ డబ్బుల కోసం మేము ఇంటి దగ్గర పల్లెలు కొట్టి ధర్నా చేసి మొత్తం 3 నెలలు చేసాం అక్కడ. అయినా దానికి స్పందన లేదు. దానికి సంబంధం చెప్పుకోకుండా డెవలప్మెంట్ తోలు తొక్క అంటున్నాడు ఆయన. నేను ఎందుకన్నానంటే, నేను ఒక ఎస్సీని, నేను తవ్విన డబ్బులే తీసుకుని నా డబ్బులతోనే వాళ్ళు 5 సంవత్సరాలు జలసాలు వాగారు. అంతకని సిగ్గేముందండి ఆయనకి? అంత అవసరమా? ఆయన ఒక ఎమ్మెల్యే అప్పుడు ఆ టైంలో ఆ గవర్నమెంట్లో ఉండి, ఇప్పుడేది కాదు, మేము ఇప్పుడు రెడీ దేనికైనా. ఈ క్షణంలో కూడా మీ సమస్య చెప్తున్నాం. రేపు పొద్దుగా రమ్మానండి, శ్రీపతిలో కూర్చుందాం. అక్కడ ఈయన డబ్బులు తీసుకోలేదు, చెరువులు లాక్కోలేదు అని చెప్పమానండి. మేము ఆ రోజే దానికి సమాధానం చెప్తాం. గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, శ్రీపతి పెద్దలు కూడా ఉన్నారు. ఒక కాంప్లెక్స్ గ్రామం ఉంది, ఆ పక్కన యాగమిల్లు ఉంది. ఎక్కడైనా కూర్చుందామండి. ఈయనగా తీసుకున్నది మొత్తం జగమేలు సచివండి. ఈయన లాక్కున్నాడు మేము తవ్విన చెరువులు. అలా చెయ్యి మార్చి కోర్టులతో పోయాడు. పెదపాడు మండలాన్ని నీళ్ళు ఇచ్చారా అని మాట్లాడాక అసలు నీకు సిగ్గుందా? నీకు అసలు సిగ్గుందా? ఎప్పుడో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో ఏమని చెప్పారు? ఈ సంవత్సరం వర్షాభావం తక్కువగా ఉంటది, రైతులందరూ ముందుగానే తగు పంటలు వేసుకోండి. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడో చెప్పాడు. పటారు అబ్బాయి చౌదరి గారు ఇవ్వలేదు, నీకేది లేదని. వీళ్ళు ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా? ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడతావు? ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చినా, నీ ఊరు వచ్చినా, నా ఇంటికి వచ్చినా, నా ఊరు వచ్చినా, నేను ఎవరికన్నా డబ్బులు బాకీ ఉంటే నన్ను వచ్చి అడుగుతారు. కానీ బాకీ లేకోకుండా నీ ఇంటికి వచ్చి డబ్బులు అడిగినా, నీ ఊరు వచ్చి డబ్బులు అడిగినా, నీ ఊరు జనం కానీ నా ఊరు జనం కానీ ఊరుకుంటారా? ఏమయ్యా అబ్బాయి చౌదరి గారు, మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు మా ఊరు వచ్చి ఎందుకు డబ్బులు కొడుతున్నారు? మీ ఊరు మా ఇళ్ళ కాడకు వచ్చి మీరు కుర్చీలు వేసి వంట వర్క్ చేస్తున్నారని ఒక్కళ్ళని అడుగుతారు కదా. అందరికి తెలియదా? ఎవరు తవ్విన చెరువులు కోట్ల రూపాయలు. చెరువు తవ్వాలంటే మీ మీడియా సోదరులందరూ తెలుసు. ఎందుకంటే మీరు అందరూ వెళ్ళి చూస్తారు కదా చెరువులు తవ్వినప్పుడు ఎలా తవ్వుతున్నారు. మీకు అందరికీ తెలుసు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చెరువులు తవ్వి. మీరే చెప్పండి, ఆ డబ్బులు ఎవరే? ఆ తవ్విన చెరువుల్ని మీరు ఎవరు తీసుకుని లీజుకి ఇచ్చుకున్నారు? మీకేం హక్కు ఉంది ఇవ్వడానికి? ఆ డబ్బులు మేము అడుగుతుంటే ఆ డబ్బులు సమాధానం చెప్పుకోకుండా మా తోటలో కొబ్బరికాయలు పోయినిత్తలేదు, మా తోటలో పామాయిలకి వెళ్ళడానికి ఇస్తలేదు. ఎందుకు నాకు ఇస్తారు? నువ్వు తప్పు చేసావు. ఈ పనికిమాల సంస్కృతిని తీసుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యేవి ఆ రోజున నువ్వే. ఈ రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలా మంది చెరువులు తవ్వారు, కానీ లాక్కునే సంస్కృతిని తీసుకొచ్చిన ఏకైక నాయకుడివి నువ్వే. నువ్వు మాట్లాడతావేంటయా? దెబ్బలాటలు పెట్టింది నువ్వు, గొడవలు పెట్టింది నువ్వు, తన్నుకున్నావు రమ్మని చెప్పింది నువ్వు. ఇదే దుగ్గురాల్లో పోలీసులు ఆపుతుంటే కొట్టుకుందాం తన్నుకుందాం అని పోలీసుల ముందు నువ్వు మాట్లాడలేదా? నువ్వు ఒక ఎమ్మెల్యేనా? మేము అలా మాట్లాడామా? నీకు చేసావా? ఏం మా మీద ఛాలెంజ్ ఇస్తుంటావు మాట్లాడితే? నేను అప్పుడు వస్తే అది చేసేస్తా ఇది చేసేస్తా. మా దగ్గర 2.5 సంవత్సరాలు పదవి ఉంది, గుర్తుపెట్టుకో అబ్బాయి చౌదరి గారు. 2.5 సంవత్సరాలు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడో వచ్చాక చేస్తాను అంటున్నావేమో. ఇప్పుడేంటో నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. కానీ అది మా సంస్కృతి కాదు. మా నాయకుడు దాన్ని నేర్పించలేదు. మా సంస్కృతి ఏంటంటే, మేము ఎవరైతే దౌర్జన్యంగా మా చెరువులు లాక్కుని మీరు లీజులకి ఇచ్చి ఆ డబ్బులు తిన్నారో ఆ డబ్బులు కక్కించడం కోసమే ఈ సంస్కృతిని ఉపయోగించాల్సి వచ్చింది తప్ప, లేకపోతే ఇటువంటి సంస్కృతికి మేము చాలా వ్యతిరేకం. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు ఆ డబ్బులు ఏదైతే ఇవ్వాలో ఆ డబ్బులు కట్టేసావనుకో ఈ పరిస్థితి ఉండదు. కట్టలేదనుకో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాంట్లో ఎటువంటి ఆయన చెప్పాడుగా డే టు టైము రమ్మనండి, డే టు టైం ఇచ్చి ఆయనే రమ్మనండి, మేము ఆడతాం. ఏం మాట్లాడాలో ఆయన మా రవి గారు ఎప్పుడో చెప్పాడు. ఏమని? నువ్వేదైతే డబ్బులు ఇవ్వక్కర్లేదు అంటున్నావో ఆ డబ్బులు ఎలా ఇవ్వాలో మేము చెప్తా ఉన్నాం. నేను చెప్తాగా, నువ్వు డబ్బులు ఇవ్వాలా లేదా? ఏమండి ఒక మాట అండి, డబ్బులు ఇవ్వనోడి దగ్గరికి ఇంటికి డబ్బులు వెళ్ళి అడుగుతారా? ఊరుకుంటాడు ఎవరైనా? చెప్పండి ఒక మాట. మరేంటి? నా ఇంటికి
డబ్బులు నేను ఇవ్వక్కర్లేదు డబ్బులు. నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగి నేను ఊరుకుంటానా? నేను కొట్టా మీద కొడతా. ఏంటన్నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవంటని అది. కాబట్టి నువ్వు ఇవ్వాలని నీ మనసాక్షి తెలుసు, మీ నాయకుడికి తెలుసు, మీ చిన్నాయనికి తెలుసు, మీ నాయకులు తెలుసు, అందరికీ తెలుసు మీరు డబ్బులు ఇవ్వాలని. కాకపోతే అంటే డబ్బులు ఇచ్చేస్తే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతామని మీరు అది కవర్ చేసుకోవడం కోసం బిల్డప్ క్రియేట్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఇంకోటి లేదు.